ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మనం ఈ సమయంలో ప్రాముఖ్యమైన బల్లారాధన సమయంకి వంచేసి ఉన్నాం. ప్రభు యొక్క శరీర రక్తాలకి సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క రొట్టె గురించి, ఒక ద్రాక్షరసం గురించి, మనం కొన్ని విషయాలు, ఆయన పడ్డ శ్రమల గురించి, ఆయన ఎందుకు శ్రమలు అనుభవించాడు, ఏ విధంగా మరణించాడు, ఎవరి కోసం మరణించాడు అనే విషయాల్ని మనం కొద్ది నిమిషాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ సమయంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము వచనములు 26 నుంచి 29 వరకు. హెబ్రీలు 7:26 నుంచి 20 లాస్ట్ వరకు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాదు. తన్ను తాను అర్పించుకున్నప్పుడే ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఒక్కసారి ఈ వచనాల్ని మనం గమనించినట్లయితే, ఫస్ట్ వచనం 26వ వచనంలో ఏముందంటే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. దీంట్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకతని మనం ఒకసారి చూద్దాం. ఏ విధంగా ఉన్నాడంటే, మన ప్రభువు పవిత్రుడుగా ఉన్నాడు, తర్వాత నిర్దోషిగా ఉన్నాడు, తర్వాత నిష్కల్మషుడుగా ఉన్నాడు, తర్వాత పాపులలో చేరక ప్రత్యేకపరచబడేవారుగా ఉన్నాడు. అంతేకాకుండా అత్యంత గొప్పదైన విషయం ఏంటంటే, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క గొప్పతనాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. అట్లాంటి గొప్ప వ్యక్తి ఏ విధంగా ఉన్నాడంటే, పవిత్రుడుగా ఉన్నాడు, ఏ పాపము చేయకుండా, ఏ విధమైన తప్పులు చేయకుండా పవిత్రుడుగా ఉన్నాడు. తర్వాత నిర్దోషిగా ఉన్నాడు, ఏ దోషము లేకుండా ఆయన నిర్దోషిగా ఉన్నాడు, అయినా కూడా ఆయనకు శిక్ష విధించారు. తర్వాత నిష్కల్మషుడు, ఏ కల్మషము లేకుండా, ఏ అపరాధము, ఏ బాధలు, ఏ తప్పులు చేయకుండా నిష్కల్మషుడుగా ఉన్నాడు. తర్వాత పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆయన పాపులతో సహవాసము చేసినా కూడా వారిని రక్షించటానికి సహవాసం చేశాడు, కానీ ఆయన ఎన్నడూ కూడా పాపిగా ఈ భూమి మీద జీవించలేదు. తర్వాత ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును బట్టి ప్రధాన యాజకుడు మనకు, అంటే ఆయన ఎట్లున్నాడంటే, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. దేవుడే ఈ లోకాన్ని సృష్టించాడు, దేవుడే ఈ భూమండలాన్ని, సముద్రాలని, జలరాశుల్ని, జంతువులని, పక్షుల్ని అన్నిటినీ సృష్టించాడు. కాబట్టి ఆయన ఆకాశము మండలము కంటే హెచ్చైన వాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. తర్వాత 27వ వచనం చూసినట్లయితే, ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యుల్ని యాజకులుగా నియమించను, కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. ఈ వచనం మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రంలో కొంతమంది వ్యక్తులుగా ఉన్నవారు, మనుషులుగా ఉన్నవారు, వారు అనేక బలహీనతలను కలిగి ఉన్నారు. కానీ ధర్మశాస్త్రం తర్వాత ఆయన, అంటే దేవుని కుమారుడే ఈ లోకానికి వాక్య రూపంలో వచ్చాడు. ఆయన తన సొంత పాపాల కోసం ఈ భూమిపై మరణించలేదు. అంటే ప్రధాన యాజకులు కొందరు తమ యొక్క సొంత పాపాల కొరకు, తర్వాత ప్రజల పాపాల కొరకు దినదినము బలులు అర్పిస్తారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క సొంత పాపాల కోసం కాదు, కానీ అంత మాత్రమే కాక ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపి కోసం, తన కోసం తానే తన విలువైన శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని తన యొక్క శరీరాన్ని, తన యొక్క యవ్వన ప్రాయంలో ఉన్న తన శరీరాన్ని మొత్తం కూడా సమర్పించుకొని మనకి దేవుడు ఎంతో గొప్ప ఉపకారం చేశాడని మనం ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్మాలి. ఆ విధంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కాబట్టి మనం ఈరోజు
మనం అందరం కూడా పాప జీవితంలో ఉన్న మనం అందరం కూడా రక్షింపబడ్డామని ఈ యొక్క వచనముల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభువు పవిత్రుడు. ఎల్లప్పుడూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ తప్పు చేయకుండా, ఏ దోషము చేయకుండా అత్యంత పవిత్రమైన హృదయంతో పవిత్రుడుగా ఉన్నాడని మనం ఆయన్ని భావించాలి. తర్వాత ఈ వచనాలను బట్టి ఎందుకు మన కోసం ఆయన శిక్ష అనుభవించాడు, తర్వాత ఏ విధంగా మరణించాడనే విషయాన్ని ఒకసారి మనం రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే, రోమీలు రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఓకే, దేవుడు మన కోసం ఏ విధంగా చనిపోయాడంటే, అంటే మనం ఎట్లా ఉన్నప్పుడు ఆయన మరణించాడు? పాపులుగా ఉన్నప్పుడే ఆయన మరణించాడు. ఎందుకోసం మరణించాడు? ఈ వాక్యంలోనే ఉంది. ఎందుకంటే ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే తనకు తాను మనల్ని ఏ స్వార్థము లేకుండా, ఏ భేదము లేకుండా అందరినీ ఈక్వల్గా మనల్ని ప్రేమించాడు కాబట్టే తనకి ఉన్నదంతా ఇచ్చాడు. మనం ఇందాక పాటలో పాడుకున్నాం. మనల్ని మనస్ఫూర్తిగా అంటే మనకి ఎంతో గొప్పగా మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రేమ అనేది మనం దేవుడు యొక్క ప్రేమ ఇప్పటివరకు మనం జీవించిన విధానంలో చూసినట్లయితే అనేక సందర్భాల్లో ఆయన ప్రేమ మనల్ని బహిర్గతం పరిచింది. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక ఇబ్బందులతోటి, అనేక సమస్యలతోటి బాధపడుతున్నా కూడా ప్రతి సందర్భంలో ఆయన్ని మొరపెట్టుకున్న ప్రతి సందర్భంలో ఆయన ప్రేమని మనపై చూపించాడు. మనకి ఏ ఇబ్బందులు రాకుండా ప్రశాంతంగా జీవించే భాగ్యాన్ని మనకు దయచేశాడు. అంతేకాకుండా ఆయన తన శరీరాన్ని మొత్తం సమర్పించుకున్నాడు కాబట్టి ఆయన ప్రేమే ఈ లోకంలో అన్నిటికంటే ఉన్నతమైనది. ఈ లోకంలో ఎంతోమంది కొన్ని రకాల ప్రేమలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమని తన యొక్క బలిదానం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా ఆయన ప్రజలందరి కోసం తన యొక్క ప్రాణాన్ని పరంగా పెట్టాడు. శిలువపై అత్యంత కఠినంగా మరణించాడు కాబట్టి ఆయన మరణాన్ని మనం విశ్వసించాలి. అంతేకాకుండా ఆయన మరణాన్ని తెలుసుకున్న మనము ఇతరులకు కూడా యొక్క ప్రేమని చాటించే భాగ్యాన్ని కూడా మనం ఎల్లప్పుడూ మన జీవితంలో మనం అన్వయించుకొని ఆయన యొక్క మరణాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని ఈ యొక్క వచనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఆయన ఏ కాలంలో చనిపోయాడంటే ఆయన యుక్త కాలముల భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అదే రోమీల పత్రిక 5వ అధ్యాయం లాస్ట్ అంటే 6వ వచనం చూసినట్లయితే, ఏలైనగా మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా మనము భక్తి లేకుండా భక్తిహీనులుగా ఉన్న సమయంలో ఆయన తన యొక్క యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడని మనం ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రభువు ఎల్లప్పుడూ కూడా తన యొక్క ప్రేమని మనకు వెల్లడిపరిచి ఉన్నాడు. ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన యొక్క వాక్యాలు మనకి బోధించాయి. కాబట్టి ఈ యొక్క మన ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చే వరకు మనల్ని ఆయన యొక్క మరణాన్ని ప్రచురిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ పవిత్రమైన యొక్క కార్యక్రమంలో పాల్పంచుకునే మనందరం కూడా అత్యంత యోగ్యంగా ఈ యొక్క రొట్టెలో, ఈ యొక్క ద్రాక్షరసంలో పాల్పంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన చేసిన మేలుని బట్టి అవన్నీ మనం గుర్తు తీసుకొని, జ్ఞాపకం చేసుకొని అత్యంత పవిత్రంగా ఈ యొక్క ఆరాధనలో పాల్పంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.